ऋतुभ्यो वंश ऋषिभ्यो नमो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ओं नारायणं पद्मभूं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रवथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। शास्त्रं शारीरमीमांसा देवस्तु भगवान् स्वयं। आचार्या शंकराचार्या सन्तु जन्मनि जन्मनि। यः शंकरः सकलवेदरहस्य वक्ता बौद्धादिबुद्धितमसां खलु चण्डभानुः। अभ्युद्धधार विगलच्छ्रुतिमार्गमद्धा भूमण्डले विजयते यति सार्वभौमः। दुर्वारमत्तमातङ्गचण्डकण्ठीरवाय च नमः शङ्कररूपाय देशिकेन्द्राय धीमते। आर्यधर्मोद्धारकाय मायातमविनाशिने श्रीमच्छङ्कराचार्याय गुरुराजाय मङ्गलम्। वेदान्तार्थविभासकाय गुरवे शान्ताय सन्न्यानावादिनगेन्द्रसङ्घपवये योगीन्द्रवन्द्याय च मोहध्वान्तदिवाकराय भगवत्पादाभिधां बिभ्रते। तस्मै भाष्यकृते नमोऽस्तु सततं पूर्णाय बोधात्मने। निर्गुणं निष्क्रियं नित्यं निस्पृहन्तु निरञ्जनं श्रीमद्गोविन्दनामेति गुरुं दैवतमाश्रये। अनेन प्रीयतां देवो भगवान् जानकीपतिः श्रीरामचन्द्रः पूर्वेषामस्माकं कुलदैवतम्। श्रोता वक्ता श्रीराम समर्थ। जय जय रघुवीर श्रीमत् सद्गुरु समर्थ रामदास महारुद्र श्रेष्ठ गंगाधर। जय जय रघुवीर समर्थ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। దగ్గర 18 సంవత్సరాల తర్వాత తపశ్చర్యా కాలానికి 12 సంవత్సరాలు 24 సంవత్సరాలు కానీ 18 సంవత్సరాల తర్వాత నేడు జుక్కల మఠం నుండి చాతుర్మాస్యము ఉపమఠమైన కంటికి వచ్చింది। 18 సంవత్సరాలు జుక్కల నుండి చాతుర్మాసం బయట వెళ్ళలేదు। బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ। ఇది మా మఠమే ఉంది, రాముని మనస్సులో ఇక్కడ సేవ చేసుకునేది ఉంది। కానీ ఆశ్చర్యం ఎలా ఉంటుంది, నాకు పెద్ద పెద్ద గ్రామస్తులు అంటారు, హైదరాబాద్ అనండి, నిజామాబాద్ అనండి, మన కామారెడ్డి అనండి, నాందేడ్ అనండి, ఇటువంటి వారు అంటారు ఏమని, కంటిలో ఏమవుతుంది, కంటిలో ఏమవుతుంది, ఏది మీతోని కాదో అది కంటిలో అవుతుంది। ఇది ఉంది, జ్ఞాపకం ఉంచండి। ఏది పెద్ద పెద్ద వాళ్ళతో, నిజామాబాద్ వాళ్ళతోని, కామారెడ్డి వాళ్ళతోని, నాందేడ్ వాళ్ళతోని, హైదరాబాద్ వాళ్ళతోని ఏది కాదో, బాస్వాడ వాళ్ళతోని ఏది కాదో
అది కంటిలో అవుతుంది. ఇది ఎందుకు, దానికి కారణం ఏంటి? రెండవ కారణం అంటే మహారాజు గారి 2 తపోభూమిలు, ఒకటి జుక్కల్ తపోభూమి, రెండవది కంటి తపోభూమి. మధ్యన చాతుర్మాస్యాలు ఎక్కడ కాని, కంటిలో నా జ్ఞాపకంలో ఒకటే చాతుర్మాస్యం జరిగింది మహారాజు గారి. అధిక మాసాలు మాత్రం మహారాజు గారివి కంటిలో చాలా జరిగాయి. దగ్గర నేను అనుకుంటాను మహారాజీ 15 నుండి 20 అధిక మాసాలు కంటిలో జరిగాయి. అయితే అధిక మాసాలు జరిగాయి, కార్యక్రమాలు జరిగాయి. ఆ కాలంలో ఇంత సౌకర్యం ఉండేది కాదు. కానీ సమాజం మాత్రం అప్పుడు కూడా విపరీతంగానే ఉంది, శ్రద్ధతో నేడు కూడా ఉంది. కంటి యందు భక్తి భావన శ్రద్ధ అది పూర్వకాలంలో తగ్గలేదు, ఇంకా కూడా తగ్గలేదు. కొందరు అంటారు, ఏంటిది మహారాజా మా దగ్గర ఎవరు వింతెందుకు వస్తారు? చూడండి, మా మహారాజు గారు ఒక్క విషయం చెప్పేవారు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. పిట్లంలో లోకులు గంగారాం సేట్ ఉండే. ఎవరైనా ఇట్లా బయట నుండి వచ్చేవాళ్ళు అనేవారు, మీరందరూ పెద్ద పెద్దవారు ఉన్నారు, మహారాజు వారి చాతుర్మాస్యం చేయండి, ఏదైనా కార్యక్రమం. అక్కడ బ్రాహ్మణులు అనేవారు, ఈడెవరు వింతెందుకు వస్తారు, ఈడెవరు వింతెందుకు వస్తారు. ముందు కంటిలో కూడా మహారాజు వారు అనేవారు, అదే పరిస్థితి ఉంది. కానీ మహారాజు వారు ముందు దత్తాచార్య మహారాజు ఇంట్లో ఉండేవారు. 5 మంది వచ్చేవారు, 10 మంది వచ్చేవారు, ఆ 10 మందిని చెప్పేవారు. ఇలా పెరుగుతూ పెరిగింది. ఒకేసారి ఎప్పుడు పెరగదు. చిన్న విత్తనమే మహావృక్షం అవుతుంది. మనం ఒక్కసారే మహావృక్షం కావాలంటే మహావృక్షం కాదు. అని దాని కొరకు విచారం చేస్తే మహారాజు వారు కూడా చాతుర్మాస్యం ఎప్పుడు ప్రారంభించారు? నిన్న రాత్రి నేను బండిలో రాగా 2 బాబులు ఆ విషయం అడిగారు. ఇప్పుడు నేను మీ ఎదుటి చెప్తున్నా. ఎవరి మొబైల్ చప్పుడు చేస్తున్నాయి? ముందు నేను 5 నిమిషాలు ప్రవచనం ఆపుతా, ముందు మొబైల్ మాత్రం బంద్ చేయం. మీ దగ్గర మా పెద్ద మహారాజు వారి వయస్సు 27వ సంవత్సరంలో శృంగేరి స్వామివారు అభినవ విద్యాతీర్థులు అంటే ఇప్పుడు ఎవరు భారతీ తీర్థ మహారాజు వారు ఉన్నారో వారి గురువు గారు అభినవ విద్యాతీర్థులు వారు నిజామాబాద్కు వచ్చారు. అప్పుడు మహారాజు వారు పోతంగల్లో ఉండేవారు. అయితే వారి స్వాగతంకు ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు వారితో మాట్లాడాలి? అందరూ ధనికులు, డబ్బు ఉంటే కార్యం కాదు. నేను ఇదే చెప్తున్నాను, కంటిలో డబ్బు ఉందా? ఒక్కటి ఉన్నది. ఏది మీ దగ్గర ఉందో అది కంటిలో ఏముంది చెప్పాలనా? శ్రద్ధ ఉంది కంటిలో. శ్రద్ధ ఉంది. వేదంలో సూక్తం ఉంది, శ్రద్ధయాగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవి శ్రద్ధాం భగస్య మూర్ధనే వచసా వేదయామసి. శ్రద్ధ సూక్తమే ఉంది. ఈడ డబ్బు ఉందా? ఈడ భూమి మంచిగా ఉందా? పంటలు పండుతాయా? చూడండి, అవన్నీ అవుతుందా అన్నదానికన్నా
ఎంత మంచివారు రత్నాలు ఇక్కడ పుట్టారు అది చూసుకోవాలి. కానీ ఇక్కడ పంట మంచిగా పడుతుందా, రాళ్ళు మంచిగా ఉన్నాయా, రప్పళ్ళు మంచిగా ఉన్నాయా? మీ దగ్గర రాళ్ళు ఉన్నాయి కానీ ఇక్కడ రత్నాలు ఉన్నాయి. కంటిలో ఉన్న తేడా ఇది ఉంది. ఒక్క చాతుర్మాస్యం కాదు, దాసనవమి విషయం పెడితే అవుతుందా? ఎంత ఖర్చు అవుతుందో, ఎట్లా అవుతుందో ముందు మా మహారాజు వారు అనేవారు, నగడతే గడవీ రఘునందను నా పురతే పురవీ భవకందను విభీషణ సరిసాచి నవాదసి పరమ సుందరతే పదపావసి. ముందు మనం దూకాలి. తడకల్లో దాసనవమి ఉత్సవం జరిగింది. దగ్గర దగ్గర 40-50 సంవత్సరాలు దాసనవమి ఉత్సవం నిజామాబాద్లో జరిగాయి. దాని తర్వాత పాపం ఒక్కడే బ్రాహ్మడు, ఆడ ఎవ్వడూ లేడు. ఇంకా పిట్లంలో అవుతే 5-10 మంది మహారాజ్ దగ్గర వచ్చేవారు, పోయేవారు, పరిచయంలో ఉన్నవారు. మల్లూరులో ఒక్కవాడే బ్రాహ్మడు. పాపం ప్రభాకర్ మహారాజ్ వారు 4-5 దాసనవమిలు చేశారు వారు. అంతేకాదు పిట్లంలో ఒక్క దాసనవమి జరిగింది. ఎప్పుడు బయట దాసనవమి మొదలైందో ప్రప్రథమంగా దేగలవాడిలో జరిగింది. దేగలవాడి దాసనవమే చాలా పెద్దగా అనుకుంటే దానికన్నా బోర్గిది ఇంకా గొప్పగైంది, బోర్గి కన్నా తడకల్ది ఇంకా గొప్పగైంది, కాంక్టిది దానికన్నా గొప్పగైంది. మరి అక్కడ వారికి ఎవరున్నారు? బోర్గి దాసనవమి ప్రసంగం ఎప్పుడు వచ్చిందో వచ్చేవారు 4-5 రావాలి. అరే ఎట్లయినా అవుతుంది. ముందు దూకండి. రాముడు ఉన్నాడు, ముందు దూకండి. ఆ రాముని పైన నమ్మకం ఉంచండి, ముందు దూకండి. స్వయంగా సజ్జనుల మహారాజు వారు వచ్చారు. దిగ్విజయంగా దాసనవమి జరిగింది. తడకల ప్రసంగం వచ్చింది. తడకల ప్రసంగం వచ్చినప్పుడు అయితే పాపము సునీల్ ఒక్కడే వచ్చేవాడు. మహారాజా ఉత్సవం దగ్గర వచ్చింది, ఇంకా ఆంజనేయ సేడు మనం మనసు మీద తీసుకుంటాం లేడు, ఎట్లా చేయాలి మహారాజా? పత్రికలు అయితే ప్రింట్ అయినాయి అన్న. సమయం రాని అవుతుంది, పని అవుతుంది. నువ్వు ధైర్యం విడువకు. మంచి మా ఒకరోజు అయితే వచ్చి కళ్ళలో నీళ్లు తీసిండు. ఇక సునీల్ మహారాజా ఎట్లా చేద్దాం అన్న? ఏం లేకపోతే నీ ఇంట్లో అయితే జాగ ఉన్నది కదా, రాముణ్ణి నీ ఇంట్లో కూర్చోబెడతా, నీ ఇంట్లో నేను కూర్చుండి ప్రవచనం చెప్తా, 5 మంది వింటే 5 మంది వినిరి. కానీ అంత వైభవంగా జరిగింది. కంక్టిలో అంతే వైభవంగా జరిగింది. నారాయణఖేడ్లో షష్ఠి ఉత్సవం అంతే వైభవంగా జరిగింది. అప్పుడైతే మా నరసింహ ఒక్కడే ఉండే, ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు నారాయణఖేడ్లో, ఎవరు లేరు వానికి అని. దాని కొరకు మనకు ఎంత మంది ఉన్నారు, మనతో డబ్బు ధైర్యం ఉందా, మనతో సమాజ ధైర్యం ఉందా, దీనిని మనం విచారించవద్దు. మన వెనక రాముడు ఉన్నాడా, దీన్ని విచారించాలి. మన వెనక రాముడు ఉన్న తర్వాత ఏ కార్యమైనా సహజంగా జరుగుతుంది అని. ఎప్పుడు అభయ విద్యార్థులు వచ్చారో నిజామాబాద్కు, వారి స్వాగతానికి ఏ విద్వాంసులు వెళ్ళాలి, వారితో మాట్లాడాలి. ఎవరు అంత గొప్పవారు దిగ్విజయానికి వచ్చారు. అప్పుడు అందరూ విచారం చేసి, అప్పుడు హాజీపూర్ సుదర్శన్ రెడ్డి ఉండి చాలా గొప్ప వ్యక్తి. నిజామాబాద్లో ఆ కాలంలో రెడ్డిల్లో అందరిట్లో గొప్ప ధనికుడు. అయితే అతడు అన్నాడు, మా నాన్నకు అతడు తన మేనల్లుడు అనేవాడు. నా మేనల్లుడు ఉన్నాడు, నేను వాడిని పిలుచుకొస్తాను. ఎవరోటి మా నాన్న అప్పుడు పోతంగల్లో ఉండేవారు. వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు, ఇళ్ళ పరిస్థితి ఉంది, వస్తాను. స్వామివారు వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎప్పుడు ఆ కాలంలో వాళ్ళది అంబాసిడర్ కారు, దాంట్లో పూర్తి మృగాజనంతో వేసిన సీటు. స్వామివారు దిగారు, వెండి పల్లకిలో కూర్చున్నారు. ముందు పల్లకి మొయ్యాలి ఎవరు? ఓకే, సుదర్శన్ రెడ్డి అన్నాడు, మహారాజా మీరు ముందుకండి. నాన్నగారు పల్లకి మోశారు. వారు
8 రోజులు ఉన్నారు. 8 రోజులు రాత్రి మగలు నాన్నగారు వెంట ఉన్నారు. నాన్న ప్రవచనం చెప్పడము, వారి విషయంలో మాట్లాడము, అద్వైత సంప్రదాయ విషయంలో మాట్లాడడం, ఇవన్నీ విషయాలు నాన్నవారు చేసేవారు. తుది నాడు కేవలంగా అనుగ్రహ భాషణం స్వామివారు చేశారు. అనుగ్రహ భాషణం అయిపోయింది. అప్పుడు నాన్నవారు ఈ పల్లెటూరులో ఇట్లా శ్రావణ మాసంలో పురాణం చెప్పేవారో అట్లా చెప్పేవారు. చాతుర్మా అనుగ్రహ భాషణమైంది. నాన్నని పిలిచి ప్రసాదం ఇచ్చారు. వారు ప్రసాదం ఇచ్చి అన్నారు, నాదో కోరిక ఉన్నది, వింటారా మీరు? చెప్పండి స్వామి. ఏమీ లేదు, మీరు మాతో శృంగేరికి నడవండి, మా మఠానికి ఆస్థాన పండితులని మీరు ఉండండి. నాన్నవారు అన్నారు, దీనికన్నా భాగ్యం రెండోది లేదు. మీ సేవ చేయడము, ఆచార్యులు సేవ దొరకడం, దీనికన్నా మహద్భాగ్యం రెండోది లేదు. కానీ ఏంటిది? కానీ ఒకటే ఉంది, నాకు మఠం ఉంది, ఆ మఠం తమ్ముడు చూసుకుంటాడు, ఎలాగో అవుతుంది. కానీ నాకు అమ్మ ఉంది, చాలా వృద్ధురాలు ఉంది. అమ్మను విడిచి ఎలా రావాలి? నాకు అది ఒక్కటే ఆజ్ఞాపించింది. అప్పుడు వారు చెప్పారు, నమాతు పరదైవతం, తల్లి కన్నా దైవతం లేదు, ఆమెను సేవించండి. మరి మమ్మల్ని మర్చిపోతారా? స్వామివారు ప్రశ్న చేశారు. మమ్మల్ని మర్చిపోతారా? కాదు స్వామి. ఎవరైనా గురువు గారిని, తల్లిని మర్చిపోతారా? ఎవడు గురువు గారిని మర్చిపోతాడో, మన సంకటం వచ్చినప్పుడే ఎవరికి గురువుగారు జ్ఞాపకం వస్తాడు. తన స్వార్థంతో గురువుగారి విషయంతో ఎవడు మెదులుతాడు, తన అహంకారంతో గురువుగారి విషయంలో ఎవడు మెదులుతాడు, వాడు ఎప్పుడూ ఎదగడు. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మరి మీకు నేను ఒక సేవ చెప్తున్నాను, చేస్తారా? చెప్పండి స్వామి. ఏం లేదు, నేటి నుండి మా చాతుర్మాస్యాలు మీరు చేస్తూ వెళ్ళండి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి భాద్రపద శుద్ధ పూర్ణిమ వరకు. నిజంగా చూస్తే మా సమర్థ సాంప్రదాయంలో చాతుర్మాస్యాలు మాకు 4 నెలలే. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్విన, కార్తీకం వరకు, కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు. కానీ స్వామివారి ఆజ్ఞ వలన మాది ముఖ్యంగా అద్వైత వేద, అది సమర్థ సాంప్రదాయం ఉండని, వార్కరీ సాంప్రదాయం ఉండని, దీనికి మూలాధారం అద్వైత సాంప్రదాయమే. వీరికి జననియే, వీరికి తల్లియే అద్వైత సాంప్రదాయం అని అద్వైత సంప్రదాయాన్ని త్యాగం చేసి మేము వెళ్ళలేము. దాని కొరకు అప్పటి నుండి నాన్నగారు 2 నెలలు చాతుర్మాస్యం చేయడం ప్రారంభించారు. వయస్సు 27వ సంవత్సరంలో ప్రారంభమైన చాతుర్మాస్యము వయస్సు 80వ సంవత్సరం వరకు సక్రమంగా జరిగింది. సక్రమంగా జరిగింది చాతుర్మాస్యం. 27 నుండి 80 సంవత్సరం, వయస్సు 80 వరకు. ఇన్ని సంవత్సరాల్లో వారు కేవలంగా శాంకర భాష్యం చెప్పేవారు ఉదయము. అదే పరంపర నేటి వరకు మా మఠంలో ఉంది, గీతా శాంకర భాష్యము. ఆ శాంకర భాష్యానికి 3 అధ్యాయాలు పూర్తి, 3వ అధ్యాయం వరకే జరిగాయి ఇన్ని సంవత్సరాల్లో. 4వ అధ్యాయం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. 4వ అధ్యాయం ఎప్పుడు మొదలు చేసేదో 4వ అధ్యాయానికి మహారాజు వారు తన దేహాన్ని త్యాగం చేశారు. ఇది మా మఠానికి ఉన్న చాతుర్మాస్య పరంపర. శృంగేరి మఠానికి మాకు ఉన్న అవినాభావ సంబంధము అని 18 సంవత్సరాల తర్వాత కంటి గ్రామస్తులు ఎప్పుడు నా ఎదుట విషయం ఉంచారో, మహారాజా కంటిలో చాతుర్మాస్యం చేయాలి. దగ్గర కొన్ని సంవత్సరాల నుండి మా లక్ష్మण प्रसाद शेठ जी అనేవాడు, यहाँ एक चातुर्मास होना महाराज, कंगटी में एक चातुर्मास होना महाराज. ठीक है सेठ जी, उसका भी समय आ जाएगा, जब राम जी की इच्छा हो तब हो जाएगा. నిజంగానే
18 సంవత్సరాలు దాటిన తర్వాతనే రాముడు చాతుర్మాస్యం ఇక్కడ చేసుకున్నాడు. 18కి కూడా చాలా మహత్వం ఉంది. గీతా అధ్యాయాలు 18, మహాభారతానికి పర్వాలు 18, శ్రీమద్ భాగవతానికి శ్లోక సంఖ్య 18,000. అంతేకాదు మహాపురాణాలు 18, ఉపపురాణాలు 18, ఉపోప పురాణాలు 18, అన్ని 18 అనే ఆ రామచంద్రుడు అనుకున్నాడేమో 18 సంవత్సరాలు నాకు విడిచి నీకు ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు. అతని ఆజ్ఞ. నేడు 19వ సంవత్సరంలో కంటి గ్రామంలో పూర్వకాలంలో రాజులు మహారాజులు పెద్ద పెద్ద వాళ్ళు మాత ఉపమాత అని ఇద్దరు ఉండేవారు. అంటే జన్మం ఇచ్చిన తల్లి ఒక్కటి, పాలన పోషణ చేసే తల్లి ఒక్కటి. దాన్ని ఉపమాత అనేవారు శాస్త్రంలో. దానికి ధాత్రి కూడా అని పేరుంది, ఉపమాత అని కూడా అనేవారు. అట్లా జుక్కల్ నాకు మాత ఉంటే కంటిన ఉపమాత ఉంది. రెండవది, నేను ఉదయం స్నానం చేసే సమయంలో అన్నాను, నేను ఎలా జరిగింది ఉర్తా పుట్టాను నిజామాబాద్లో, కేవలంగా నిజామాబాద్లో పేరుకే పుట్టాను. ఉన్నాను నిజామాబాద్లో 5 రోజులు. పుట్టిన తర్వాత నాన్నగారు చెప్పేవారు, పుట్టాను నిజామాబాద్లో. మాత తల్లి నాకు జరిగింది జుక్కల్. కానీ నాకు ప్రతిదీ నా లాలన పాలన, నాకు స్నానం వేయడము, ఆ కాలంలో వెండి బంగారం అంటే పెద్ద గొప్ప మాట కాదు. నా శరీరం పైన వెండి నగలు వేయడము, ఇవన్నీ చిన్నడికి వాళ్ళు చేసేవారు. దాని తర్వాత నా ఉపమాత అంటే కంటి మఠం. నేడు ఇన్ని సంవత్సరాల తర్వాత నారాయణ పరవ్యక్త దండం అవ్యక్త సంభవం, ఆ నారాయణుడు ఇక్కడ చాతుర్మాస్యం చేసుకుంటున్నారు. నేటి నుండి మా మఠానికి సంప్రదాయానికి ఒక పరంపర ఉంది. ఎలా? ప్రాతకాలంలో గీతాభాష్యము, మధ్యాహ్న కాలంలో ఏదైనా పురాణ ప్రవచనము, రాత్రి సంప్రదాయ విషయం. ఎప్పుడు కంటి వారు వచ్చారో నేను వారి ఎదుట ఒక విషయం ఉంచాను. నేనే అన్నాను, నాయన కంటిది పల్లెటూరు ఉంది, మా జుక్కల పరిస్థితి, చేనికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు, ఇదంతా దినం పూర్తి దినం కష్టపడ్డదాకా వారి ఉదర నిర్వాహం కాదు అని మీరు అలా చేయకండి. 3 చోట్ల 3 సమయంలో ప్రవచనం ఉందిగా, అది 2 చోట్ల చేయండి, 2 సమయంలో చేయండి. ప్రాతకాలంలో ఒకటి, ఇక రాత్రి మీ సమయానుకూలంగా మీరు చూడండి. అంటే చేను నుండి అనండి, వ్యాపారం నుండి అనండి, వారు వచ్చి చేయగలగాలి. ప్రాతకాలంలో వారు అన్నారు, మహారాజా 9 నుండి 10. ఒప్పుకున్నాను. ఎందుకంటే ఎట్లుంది, మగవారి కన్నా నేను ప్రొద్దున స్నానకాలంలో కూడా చూశాను. ఏంటిది, మా అన్నదమ్ములు తండ్రుల కన్నా మా తల్లులే ఎక్కువ నాకు స్నానం పోస్తుంది. మా అన్నదమ్ముళ్ళు దేనికి ముందు వస్తారు గుర్తా? మీద చూస్తందుకే. దీనికి మాత్రం ముందు క్యూలో ఉరుకుతారు. ఫస్ట్ ఎప్పుడు తినాలే, ఎప్పుడు పోయి. ఈరోజు ఎంతమంది ప్రాణం కింద మీద అవుతున్నదో. ఇప్పుడు జుక్కల వాళ్ళు అనండి, తర్వాత బాస్వాడ వాళ్ళు అనండి. ఇవాళ గురువారం ఉన్నది, నాది ఎంత గిరాకి పోయిందో, నాది ఎంత నష్టమైందో, ఎంత ప్రాణం కొట్టుకుంటున్నదో. కానీ ఒక్క తల్లి అయితే అంటున్నదా? అనే ఆమెకు తల్లి అన్నారు, మాత అన్నారు.
తండ్రి స్వార్థపరుడు, తల్లి స్వార్థపరురాలు కాదు. తల్లిలో తండ్రిలో తేడా చెప్పాలన్నా, తండ్రి ఏమంటాడు గుర్తా, అరే ఏమైనా చేయరా కానీ నా పేరు ముంచకు అని. తల్లి అట్లా అన్నది, ఎక్కడైనా బ్రతుకు నాయన, మంచిగా బ్రతుకు, క్షేమంగా బ్రతుకు. తల్లి వాక్కుల్లో తండ్రి వాక్కుల్లో ఈ తేడా ఉంటుంది. తండ్రి కడుపు చూస్తాడు, నా కడుపు, నా సొంతం కడుపు ఎట్లా నిండుతుంది, నా కట్టలు నా కడుపులో ఎట్లా పోతాయి. తల్లి అట్లా చూడదు, నా కొడుకు కడుపు ఎట్లా నిండుతుంది అది చూస్తుంది అని. తల్లికి తండ్రికి ఈ తేడా అని ప్రొద్దున అదే చెప్తున్నారు. ప్రాతకాల సమయంలో తల్లులే ఎక్కున్నారు. ఎందుకు? చిన్న పిల్లవానికి స్నానం వేస్తేందుకు తల్లులే ఎక్కుంటారు, తండ్రి ఉండడు. తండ్రి ఎప్పుడు ఉండడు, తల్లియే స్నానం పోస్తుంది అని నేను ముందే చెప్పాను. తల్లులు వచ్చేటట్టు చూడండి. అయితే వారు అన్నారు, మహారాజా ఉదయం 8 అంటే ఇబ్బంది అవుతుంది, పిల్లలు స్కూల్కి వెళతారు, ఇవన్నీ 9 నుండి 10 ఉంచుదాం. నేను 2 ప్రవచనాలు ఉదయమే చెప్తాను, ప్రాతకాలంది రాత్రి 2 ప్రొద్దున చెప్పేస్తాను. రాత్రి మాత్రము వారు అన్నారు, మహారాజా రాత్రి 8 నుండి 9 ఉంచండి, అందరు చేను నుండి వ్యాపారం నుండి అందరు వచ్చేస్తారు, నడుస్తుంది, నాకేం లేదు. మరి మహారాజు వారి చాతుర్మాస్యాలు దగ్గర 40 చాతుర్మాస్యాలు నిజామాబాద్లో అయ్యాయి. 40 చాతుర్మాస్యాలు ఒక్కవాడే చేశాడు. ఆ ప్రత్యేకత చూడండి. ఆ 40 చాతుర్మాస్యాలు ఒక్కవాడే చేశాడు. కొట్రు గంగన్న గారు ఒక్కవారు 40 చాతుర్మాస్యాలు చేశారు. మొదటవ చాతుర్మాస్యము ఎప్పుడు అభినవ విద్యాతీర్థులు స్వామి మహారాజు వారికి ఆజ్ఞాపించారు. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మొదట చాతుర్మాస్యం చేశారు. దాని తర్వాత సక్రమంగా ఆగకుండా 40 చాతుర్మాస్యాలు కొట్రు గంగన్న గారు చేశారు. కానీ కొట్రు గంగన్న గారిది ఎట్లుండే, ఎప్పుడు వచ్చి వినేవాడు కాడు ప్రవచనాన్ని. 40 చాతుర్మాస్యంలో 4 వాక్కులు వినలేదు అతడు. మధ్యాహ్నం రావాలి, 1-1:30 మహారాజు చేసేటప్పుడు రావాలి. ఏ డబ్బాలు ఏమున్నది, పప్పు ఉందా, ఉప్పు ఉందా, అది ఉందా, ఇది ఉందా, రేపేం తక్కువ పడదా, రేపు ఎవరైనా వస్తే ఇబ్బంది కాదా, మహారాజ్ పేరు బద్నాం ఇది చూసుకోవాలి. ఆ సమయంలో వచ్చి మహారాజ్తో మాట్లాడాలి. కానీ ఎప్పుడు ఇప్పటి వరకు ఉత్తరాలు ఉన్నాయి కొట్రు గంగన్నవి, ఉత్తరం రాసి పంపివ్వాలి. ఈ సంవత్సరం చాతుర్మాసానికి ఇప్పుడు వస్తున్నారు, ఏం లేదు, అంత వరవాసి ఉత్తర కాలమే ఉండేది, ఉత్తరం పంపివ్వాలి. ఈ సంవత్సరం ఈ పురాణం పెట్టండి అని చెప్పేవాడు. అతడు వినేవాడు కాడు, ఎవరో చెప్పాలి అతనికి, మహారాజ్కి పురాణం చెప్పమని మాకు వినేది ఉంది అంటే అతను ఉత్తరంలో రాయాలి, మహారాజ్ వారు ఆ పురాణం చెప్పాలి. కానీ ఇక్కడ నేను ఎప్పుడు అడిగానో ఏం పురాణం చెప్పాలి, వారన్నారు మాకు అవే నుంచి తెలియదు, మీరు చెప్పింది మేము వింటాం, ఏమైనా చెప్పండి కానీ పురాణం చెప్పండి అయిపోయి. దాంట్లో గంగాధర్ కూడా ఉండే. గంగాధర్కి అడిగిన ఏంటిది, ఏం పురాణము, మరి అవన్నీ మాకు తెలియదు, మీరు ఉంటే చాలు, మాకు ఆ పురాణంతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, మీరు ఉంటే చాలు మాకు. ఇది అంటారు నిష్కల్మషమైన భావన శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞాన ప్రాప్తి మానవునికి ఎక్కడ జరుగుతుంది? శ్రద్ధ ఉంటేనే జ్ఞాన ప్రాప్తి అవుతుంది, లేకపోతే కాదు అని దాని కొరకు విచారం చేస్తే నేను విచారించాను. కంటి ఇది శివక్షేత్రం, సిద్ధేశ్వర క్షేత్రం. శివక్షేత్రం, సిద్ధేశ్వర క్షేత్రం అనే ఉదయంలో ముందు వెళ్ళి శంకరుణ్ణి దర్శనం తీసుకొని వచ్చాము, సిద్ధేశ్వరుని ఆజ్ఞ పుచ్చుకొనే ఇక్కడ వచ్చాం అని విచారం చేశాను. స్కంద పురాణము భగవాన్ శంకరుడు స్వయంగా కార్తికేయ స్వామిని బోధించాడు. అన్నిట్లో చాలా పెద్ద పురాణం స్కంద పురాణం. ఆ స్కంద పురాణంలో విశేషంగా
అవంతికా ఖండం ఉంది, వేరే 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 ఖండాలు ఉన్నాయి. అంటే ప్రతి ఖండానికి వేరే వేరే శివక్షేత్ర మహాత్మ్యం ఉంది. ఉదాహరణంగా అవంతి ఖండము, దానిలో ఉజ్జయిన్ క్షేత్ర మహాత్మ్యం ఉంది. ఉజ్జయిన్ని అవంతిక అంటారు. అనే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, అది దాని కొరకు అది అవంతి క్షేత్రం, అవంతి ఖండం. ఇట్లా విచారించాను. ఇక్కడ శివక్షేత్రం ఉంది, కాశీఖండం చెప్పుదాం. స్కంద పురాణంలో సంస్కృతంలో చాలా చక్కటి గ్రంథం ఉంది. మహారాష్ట్ర భాషలో ఉంది, కానీ మహారాష్ట్ర భాషలో ఏం చేశారంటే దాన్ని సంక్షిప్తం చేశారు. చక్క విస్తృతంగా వర్ణించారంటే స్కంద పురాణంలో కాశీఖండంలో చాలా చక్కగా ఉంది. ఆ శివ మహాత్మ్యాన్ని బోధించాలి అని అతడే బోధించుకుంటాడు. నేనేం చెప్పేవాడిని? ఆ దక్షిణామూర్తియే అతడు ఉన్నాడు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జగత్తులో ప్రతి జీవునికి ఏది అవసరం ఉండని ఉండకపోని గురువు మాత్రం తప్పక కావాలి. ఏ మానవునికి గురువు లేడో, ఏ మానవునికి గురువు లేడో వాని జీవనమే నిరర్థకంగా ఉంది. వాని జీవనంలో ఏమీ లేదు. వివేకానందుడు అనేవారు, గురువు లేని జీవనం అంటే ఉప్పు లేని వంట అనేవారు. అని అది ఎట్లా రుచి ఉందో. గురువు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? ఇంకొక్కటి చెప్తాను నేను. మీరు కావాలంటే ఎవరికైనా చదివేది ఉంటే చదవండి. మూలంలో ఆ పుస్తకము ఇంగ్లీష్లో ఉంది, మై మాస్టర్. వివేకానందులు చెప్పిన పుస్తకం అది. న్యూయార్క్లో, షికాగోలో అతనిది ఎప్పుడు భాషణ జరిగిందో మై మాస్టర్, దాని అన్ని భాషలో దాని విశదీకరణ జరిగింది. అయితే ఆ మై మాస్టర్ది మాజే గురుదేవ్, నమ్మ గురుదేవా, నా గురుదేవుడు, మేరే గురుదేవ్ ప్రతి భాషలో వచ్చింది. దాంట్లో వివేకానందులు చెప్తూ ఏమన్నారు? గురువు ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడంటే, కుమ్మరి వాడు ఏం చేస్తాడట గుర్తా? కుండగిట్ల కొడతాడు. కొట్టి 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 దానికి ఒక ఆకారాన్ని తెస్తాడు, సక్రమంగా చక్కగా తెస్తాడు. అదే మాదిరిగా ఎక్కడ తప్పుతే అక్కడ కొడుతూ 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 వానికి దేవత ఆ పరమేశ్వరుని కాళ్ళ దగ్గర తీసుకువెళ్ళే సామర్థ్యము కేవలంగా గురువు ఎందు ఉంది, వేరే ఎవ్వరి దగ్గర లేదు. ఏ దేవుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేడు. రాముడు లేడు, కృష్ణుడు లేడు, దత్తాత్రేయుడు లేడు, పాండురంగుడు లేడు, శంకరుడు లేడు, ఎవ్వరూ లేరు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తి స్వరూపుడైన ఆ గురువు గారు వారి సేవ చేయాలి. నేడు గురు పూర్ణిమ. గురు విషయంలో జగత్తులో ఈ ముగ్గురు విషయంలో ఎప్పుడు మాట్లాడుతుందుకు రాదు. ఒకటి తల్లి, తండ్రి, మూడోవాడు గురువు. వారి విషయంలో ఏమి వర్ణన చేస్తుందుకు రాదు. వారి అధికారము, వారి స్తోమత, వారి నడక, వారి ఆచారము. కానీ కొందరు శిష్యులు ఏం చేస్తారు గుర్తా? గురువు గారు ఎక్కడ తప్పుతున్నారో అది చూస్తారు, కానీ మనం ఎక్కడ తప్పుతున్నామో అది చూడరు. మా శృతిలో వేదమంత్రం ఉంది. గురువుగారు చెప్తారు, యా న్యస్మాకగు సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. నా యందు ఏ సద్గుణాలున్నాయో అవే తీసుకో. యా న్యస్మాకగు సుచరితాని తాని త్వయోపాస్యాని. తైత్తిరీయోపనిషత్తులో చెప్తున్నారు, యా న్యస్మాకగు సుచరితాని తాని త్వయోపాస్యాని. దాన్ని నడకలో తీసుకురా. అది నా దగ్గర ఎందు సద్గుణాలు తీసుకో. నో ఇతరాని. నా ఎందు కూడా దుర్గుణాలు ఉండవచ్చు. నా దుర్గుణాల వైపు చూడకు. మానవుడు ముందు అది నేర్చుకోవాలి. అది గురువే అని కాదు, ఎవరి దగ్గర ఉన్న సద్గుణం తీసుకోవాలి, దుర్గుణం తీసుకోవద్దు. దుర్గుణం తీసుకోవద్దు అని
నిజంగా చెప్పాలన్నా మీరు సద్గుణాలు చూసి దాన్ని తన నడకలో తేవడం, ఇదే నాకు ఇచ్చిన గురుదక్షిణ ఉంది. రెండో గురుదక్షిణ నాకు అవసరం లేదు. మీరు మంది నింద చేస్తూ వాడు అలా మెదిలాడు, వీడు ఇలా మెదిలాడు, వాడు అలా మెదిలాడు, ఇలా అన్నదానికన్నా మనం ఎలా మెదులుతున్నామో అది చూడండి. మనం ఎక్కడ తప్పుతున్నామో అది చూడండి. మన నడకలో ఎక్కడ తక్కువతనం వస్తుంది అది చూడండి. మనం ఎలా మెదలాలి అలా చూడండి. మన ఆత్మకళ్యాణం ఎలా జరుగుతుంది అది చూడండి. కానీ అది విడిచి ఈ త్రోవకు మాత్రం వెళ్ళకండి. ఇది గురువు గారికి ఇచ్చిన నిజమైన దక్షిణ ఉంది. అని దాని కొరకు జగత్తులో ప్రథమంగా గురువు భగవాన్ శంకరుడు. భగవాన్ శంకరుడే జగత్తు గురు. అది ఏ సంప్రదాయం ఉండవచ్చు. దత్త సంప్రదాయంలో వర్ణిస్తూ ఏమన్నారు? ఈశన్ దత్తం. ముందు శంకరుడు, తర్వాత దత్తాత్రేయుడు. చూడండి, ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది, మొన్న ఏకాదశి వెళ్ళింది. లక్షల మంది పండరీ క్షేత్రానికి వెళ్ళారు. పండరీ క్షేత్రానికి ఇంత మహాత్మ్యం ఎందుకు వచ్చిందండి? పురాణంలో అయితే స్వతంత్ర ఖండం పండరీ మహాత్మ్యమే ఉంది. కానీ అంతా నాకు ఇప్పుడు చెప్పే సమయం లేదు. నేను ఒక్క శ్లోకంలో అదే అంత రహస్యము సమర్థులు ఒక్క శ్లోకంలోనే చెప్తాను. విఠోనే శ్రీ వాహిలా దేవరాణ తయా అంతరి ధ్యాసిరే త్యాసినేణ నివాలా స్వయే తాపసి చంద్రమౌళి తుమాసోడవి రామ అంతకాళి. శంకరుడు పాండురంగుడు తన శిరస్సు పైన శివలింగాన్ని తీసుకొని కూర్చున్నాడు. శివలింగం ఉంది నెత్తి పైన. మా ఆచార్యులు కూడా అన్నారు, పరబ్రహ్మలింగం భజే పాండురంగం. శివలింగాన్ని శిరస్సు పైన ధరించాడు పాండురంగుడు. అక్కడ శంకరు కూర్చుని ఏం చేస్తాడు? అక్కడ శంకరుడు కూర్చున్నాడు. అక్కడ కూర్చుండి ఏం చేస్తాడు? అక్కడ కూర్చుండి రాత్రింబగలు రామనామ చింతనం చేస్తాడు. అని అక్కడ రాత్రింబగలు నామచింతనం జరుగుతుందని, రామనామ చింతనం జరుగుతుందని దాన్ని నాద బ్రహ్మం అన్నారు. అని ఆ క్షేత్రానికి మహత్వం. కాశీ క్షేత్రానికి ఎందుకు మహత్వం ఉంది? అది కూడా రామాయణంలో చెప్పారు. స్వయంగా శంకరుడు అంటాడు, అహం భవన్ నామగృణం కృతార్థో వసామి కాశ్యామనిషం భవాన్య ముమూర్షమానస్య విముక్తేహం దిశామి మంత్రం తవ రామనామో. రామరాజ్యాభిషేక సమయంలో శంకరుడు వచ్చాడు. రామరాజ్యాభిషేకం జరిగింది. శంకరుడు వెళుతున్నాడు. రామచంద్రుడు శంకరుని పూజించారు, సత్కరించారు. అప్పుడు శంకరుడు అన్నాడు, రాముడు అన్నాడు, స్వామి ఇప్పుడు ఎక్కడ కైలాసానికి వెళుతున్నారా? లేదు. అహం భవన్ నామగృహం కర్తార్థో వసామి కాశ్యా మనిషం భవాన్య. పార్వతీ సహితంగా నేను కాశీకి వెళుతున్నాను. అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? ముమూర్షమానస్య విముక్త ఏహం. ఎవడు ఆసన్న మరణ జీవుడున్నాడో, కొన్ని క్షణాల్లో ఎవరి ప్రాణం వెళుతున్నదో అటువంటి జీవుని చెవిలో వెళ్ళి దిశామి మంత్రం తవ రామనామం, వానికి రామనామోపదేశం చేస్తాను అన్నారు. అని అక్కడ రామనామోపదేశం ఉంది, అక్కడ రామనామ చింతనం ఉందని కాశీక్షేత్రానికి మహత్వం ఉంది. సమర్థులు అది కూడా అన్నారు, జగీధన్య వారాణసి పుణ్యరాశి త్యేమాజి జాత గతి పూర్వజాసి ముఖీ రామ నామావళి నిత్యకాళి జీవాహిత సాంగే సదా చంద్రమౌళి అని ఆ భగవాన్ శంకరుడు ప్రత్యక్షంగా దక్షిణామూర్తి స్వరూపం. అతడు కూడా రామనామ చింతనం చేస్తాడు. ఆది గురువు శంకరుడు. ఇది నేనంటే నేను స్వయంగా జ్ఞానేశ్వర మహారాజ్ వారు తన వార్కరీ సంప్రదాయం ఎలా నిర్మాణమైంది చెప్తూ వారన్నారు, నా ఆది గురువు శంకర లాగు నీ శిష్య పరంపర. ఆది గురువు శంకరు నుండి మా శిష్య పరంపర మొదలైంది. మా మూల గురువు అంటే శంకరుడు అన్నారు. మా మూల గురువు అంటే శంకరుడు అని జగత్తుకు ఆది గురువు అని శంకరుణ్ణి అన్నారు. అనే గురువు చెప్పింది వినాలి, దాని వలన ఆత్మకళ్యాణం జరుగుతుంది. కొందరు శిష్యులు ఎట్లుంటారు గుర్తా, వారిది ఒక నియమం ఉంటుంది,
ఏం నియమం ఉంటుంది గుర్తా? గురు చెప్పిందే వినేది లేదు. అరే ఇది చెయ్యకరా, అదే చేస్తాడు. ఇది చేస్తేనే ఇది మంచిది కాదురా, అదే చేస్తాడు. మరి ఏమవుతుంది? గురువు ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, తర్వాత బిచ్చం అడగంటాడు. అయిపోయి ఏం చేస్తారు అతలైతే పాపం అని. దాని కొరకు శైవ సంప్రదాయానికి ఉన్న మూల కారణం అదే ఉంది. ఈ స్మార్త సంప్రదాయానికి శంకరుడే, జగత్తుకే ఆధారము శంకరుడు. స్మార్త సంప్రదాయానికి అన్నిటికీ పరంపరా శంకరుడే, వైదిక సంప్రదాయానికి పరంపరా శంకరుడే అని ఆ కాశీఖండాన్ని చెప్పాలి అన్న కోరికతో రాత్రి మనం చూద్దాం కాశీఖండము, కాశీక్షేత్ర మహాత్మ్యము, శివ మహాత్మ్యము, ఇవన్నీ విషయాలు సాయంకాలం నుండి మొదలు చేస్తాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేద్దో తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం వీతం వా సర్వమిదక్షమస్సు. జయ జయ కరుణాబ్ధే శ్రీపతే శ్రీముకుంద. నాస్తి మత్సదృశో పాపి త్వదృశో న దయాపరః ఇతి మత్వా జగన్నాథ త్రాహి మాం కరుణాకర. గోపాల కృష్ణ భగవాన్ की